హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టాఫ్. 2023 చిన్న హీరోల పెద్ద సినిమాలు, పెద్ద హీరోల చిన్న సినిమాలు, కొత్త హీరోల చిన్న పెద్ద సినిమాలు వెరసి ఆల్ ఇన్ వన్ అనిపించుకున్న ఇయర్. అలా ఈ మూవీస్లో అందంగా అల్లుకొని జనాదరణ పొందిన మూవీస్ కొన్ని అయితే నేల కొరిగినవి మరికొన్ని. మరి అలా భారీ అంచనాలతో వచ్చి ఆ అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయినా టాప్ 10 మూవీస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఆ ఏడాదిలో హై ఎక్స్పెక్టేషన్తో తెరకెక్కిన మూవీ అంటే ప్రభాస్ నటించిన ఆది పురుష్ అని చెప్పాలి. రామాయణ మహాగాథను ఓం రౌత్ అనే బాలీవుడ్ డైరెక్టర్ మన ప్రభాస్ చే రాముడు వేషం వేయించి బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చే సీత వేషం వేయించినప్పుడే అతని మనసులో వినూత్న ఆలోచనలు మొదలయ్యాయా అనిపిస్తుంది. సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసిన ఆడియన్స్ సినిమా టీజర్ చూశాక మొదట్లో కొంత డిసప్పాయింట్కి గురైన ట్రైలర్తో దర్శకుడు వాటికి బాగానే ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక సినిమా చూశాక రాముడికి మీసాలు ఉంటాయా అని మొదలైన సందేహం కాస్త రామాయణంలో ఎలాంటి సీన్లు ఉన్నాయా అని ప్రతి సీన్ని వేలెత్తి చూపేలా చేశాయి. అసలు ఎందుకు ఈ సినిమా చేశారు, ప్రభాస్ ఇమేజ్ని క్యాష్ చేసుకోవాలని తప్పించి అంటూ సగటు ప్రేక్షకుల్ని విమర్శించేలా చేసిన ఈ మూవీ భారీ పరాజయాన్ని చూసింది. గ్రాఫిక్స్లో, విజువల్స్ ఎఫెక్ట్స్లో కానీ ఎక్కడ న్యాచురాలిటీ లేక అంతా గ్రీన్ మ్యాట్ మాయా అని ఊరికే తెలిసిపోయేలా అవుట్ అండ్ అవుట్ రిజల్ట్తో మూవీని బెడిసి కొట్టేలా చేశారు మేకర్స్. ఇక నెంబర్ 2గా మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ని చెప్పాలి. 10 ఏళ్ళు అయింది డైరెక్టర్ మెహర్ రమేష్ సినిమా తీసి. దాంతో ఎంత కసిగా ఈ సినిమా తీస్తున్నారో, చిరంజీవిని చిరుతపురులా చూపిస్తాడు అని అనుకుంటే పాత రొట్ట కథనే తీసుకొచ్చేశాడు. పోనీలే కథ పాతదే అయినా మేకింగ్ స్టైల్ అండ్ ట్రీట్మెంట్ విధానమైన కొత్తగా ఉంటుందిలే అని ఆశపడితే అందరి ఆశలపై బిస్లరీ వాటర్ జల్లి నేను మారేది లేదు అంటూ సేమ్ తన స్టైల్లోనే సినిమాని ముగించేశాడు. అలాగే మరో మూవీ ఏజెంట్. అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి దొరికిన ఆణిముత్యం అంటూ తొలి సినిమా నుండే నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న అఖిల్ ప్రయత్నం ఈ సినిమాతోనూ ప్రయత్నంగానే మిగిలిపోయింది. మూవీ ట్రైలర్స్ చూస్తుంటే ఇతను ఎంత కష్టపడ్డాడు అన్న విషయం మూవీపై ఎక్స్పెక్టేషన్ పెంచింది. కానీ సినిమా చూస్తున్నంతసేపు ప్రతి సీన్ హీరో కటౌట్ చూపించడంలోనే ఉన్న శ్రద్ధ కథను ముందుకు తీసుకెళ్లడంలో ఉంచలేదేమో డైరెక్టర్ సురేందర్ రెడ్డి అనిపిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ ఏజెంట్ మూవీలో మమ్మూటి పాత్ర కాస్త గంభీరంగా ఆకట్టుకున్న దేశ భద్రతను కట్టుదిట్టం చేసే రా ఏజెన్సీని మించిపోయేలా అఖిల్ని హైలైట్ చేయటం ఏంటో మరి. ఏదో హీరో బాడీ చూపించాడు కాబట్టి ఏం చేసినా ఆడియన్స్ కన్విన్స్ అవుతారులే అనుకున్నారేమో పాపం. ఇక అలాగే 2023లో భారీ అంచనాలతో ప్రేక్షకులను ఊరించి బోల్తా కొట్టించిన మూవీ మాస్ మహారాజ్ రవితేజ నటించిన రావణాసుర. వరుసగా ఏడాదికి 3 సినిమాలు చేయటమే లక్ష్యంగా పెట్టుకొని మినిమం గ్యారంటీ హీరోగా తన అభిమానుల్ని బాగానే అలరిస్తూ వస్తున్నారు. అయితే రావణాసుర కట్అవుట్స్ చూస్తుంటే ఇది పక్క బ్లాక్ బస్టర్ అని మనం ఊహించుకోవడం కామనే. ఆ టైటిలే సినిమాకు సగం విజయం అన్నంత ఎమోషన్ని క్రియేట్ చేసింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సినిమాలంటే మాటల కంటే చూపుల కంటే కదలికలకు ఎక్కువ బలం ఉంటుంది. మరి ఇందులో అలాంటివి ఏమీ ఉండవు. డైరెక్టర్ సుధీర్ వర్మ తను తీస్తున్నది స్టార్ హీరోతో కదా, సో కథ ఎలా చెప్పినా ఆడియన్స్ కన్విన్స్ అయిపోతారు అనుకొని చేసినట్లుగా ఉంది. అలా రవితేజకి భారీ ఫ్లాప్నిచ్చింది ఈ సినిమా. ఇక ఆ తర్వాత మూవీ శాకుంతల మూవీ. టెక్నాలజీ అన్నది ఇప్పుడే పుట్టుకొచ్చిందా అన్నట్లు గ్రీన్ మ్యాట్లతో చకచకా కానించేస్తున్నారు. నిదానంగా ఏసీ రూమ్లో తర్వాత కూర్చొని ఎడిటింగ్ చేసుకోవచ్చులే అనుకొని హిందూ మైథలాజీ కాన్సెప్ట్తో భరతుడు తల్లిదండ్రులైన శాకుంతలదేవి దుష్యంతుల జీవిత కథని సమంతతో తీయాలన్న డైరెక్టర్ గుణశేఖర్ని మొదట ప్రశంసించినంతగా ఆమెతో ఈ సినిమా తెరకెక్కించిన విధానం చూస్తే విమర్శించాల్సిందే అనిపిస్తుంది. సమంత తన పాత్రను ఓన్ చేసుకోలేక పేలవమైన నటనతో మూవీని నీరుగార్చేసిన విధానం కానీ, ఆమెతో బెస్ట్ అవుట్పుట్ తీసుకురావడంలో కానీ డైరెక్టర్ ఘోరంగా విఫలమయ్యారని తెలుస్తుంది. అలాగే అదే ఏడాదిలో వచ్చిన భారీ ఎక్స్పెక్టెడ్ మూవీ బోయపాటి ఫిల్మ్ స్కంద. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూతురు కొడుకులు లేచిపోవటం అనే కాన్సెప్ట్ తయారు చేసుకోవటం బోయపాటి కథలో కత్తి మీద సాము లాంటిదే అని తెలిసిన గత చిత్రాల ఎమోషన్ బాండింగ్ మాత్రం ఇందులో మిస్ చేశారని చెప్పొచ్చు. లాజిక్కి సంబంధం లేకుండా సీన్స్ క్రియేట్ చేయడం బోయపాటితో ఇలానే ఉంటుందన్నట్లుగా ఉంది. ఏదో 1-2 సార్లు అయితే పర్లేదు, కానీ సినిమాలో అలాంటి సీన్స్ మళ్ళీ రిపీట్ అవ్వడం చూస్తుంటే తల పట్టుకోవాల్సిందే. హీరో ట్రాక్టర్ ఎక్కి విలన్ ఇంటికి వెళ్ళిపోవటం, కత్తి కంటే వేగంగా తలలు ఎగిరిపడటం, లీటర్ల రక్తం అద్దెకి తెచ్చుకొని సినిమాలో వంపుతున్నట్లుగా ఉంది. విలన్లు అయితే హీరో చేతులు చావటానికే ఉన్నారా అనిపిస్తుంది. బాబోయ్ ఈ హింసకు దండం అని తలలు పట్టుకునేలా చేశారు. అలాగే 2023లో వచ్చిన మరో భారీ డిసప్పాయింటెడ్ మూవీ నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్. భీష్మ తర్వాత ఆ రేంజ్ విజయం కోసం భర్తేపిస్తున్న నితిన్కి ఈ మూవీ కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చిందని చెప్పాలి. కథలో ఏమాత్రం ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి కాబడితో సరిపెట్టుకోండి అని కథను తయారు చేసినట్లు ఉన్నారు డైరెక్టర్ వక్కంతం వంశీ. నా పేరు సూర్య,
నాయిల్ ఇండియా తర్వాత వరుసగా తన డైరెక్షన్లో మరో మూవీ వైఫల్యం చెందారు. నితిన్ లాంటి చలాకీ కుర్రాడితో ఫ్యామిలీ స్టోరీ తీయాలి అనుకోవటం అభినందించదగ్గ విషయమైనా కథలో కాకుండా కామెడీలో అయినా ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసుకుంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. అలాగే ఈ లిస్టులో చెప్పుకోవాల్సిన మరో మూవీ ఖుషి. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ టైటిల్తో విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి డైరెక్టర్ శివ నిర్మాణ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీయబోయి బోర్ ఫీల్ లవ్ స్టోరీని అందించారు. మూవీ ఏమాత్రమైనా నెట్టుకొచ్చిందా అంటే కేవలం పాటల వల్లనే అని చెప్పాలి. ఇక ఈ లిస్టులో 9వ మూవీగా చెప్పుకోవాల్సింది నిఖిల్ హీరోగా వచ్చిన స్పై. కార్తికేయ 2తో మంచి హిట్ అందుకొని పాన్ ఇండియా స్టార్గా 2 మెట్లు ఎక్కబోయాడు. అయితే ఆ 2వ మెట్టు ఎక్కే తొందరలో కాలు స్లిప్ అయింది. అదేంటో పాన్ ఇండియా హీరో అవ్వాలనుకుంటే తెలుగు నీటికి దూరంగా కథల్ని సిద్ధం చేసుకోవాలని ఫిక్స్ అయిపోతున్నట్టున్నారు. రా ఏజెంట్గా దేశం మొత్తం ప్రభావితం అయ్యే అంశాన్ని తీసుకోవాలన్న ఆలోచన అయితే తీసుకున్నారు, కానీ సినిమాని సరిగ్గా తెరకెక్కించడంలో విఫలమయ్యారు డైరెక్టర్. అలాగే చివరిగా టాప్ 10లో చెప్పుకోబోయే మూవీ అమిగోస్. నందమూరి కళ్యాణ్ రామ్ నుండి బింబిసార వంటి సోషియో ఫ్యాంటసీ తర్వాత థ్రిల్లర్ జోనర్లో సినిమా రానుండడంతో కొత్త తరహా కథలను ఎంపిక చేసుకుంటూ కళ్యాణ్ రామ్ హిట్ కొట్టే పనిలో ఉన్నాడు అనుకుంటే మూవీ చూశాక ఇందులో లైన్ తప్ప కొత్తగా మరేమీ లేదే అనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుండి సినిమా రావడంతో సరైన హిట్ పడుతుందనుకుంటే మూవీ చూస్తున్నంతసేపు బోర్ ఫీల్ అవుతూ ఇలా వద్దు అనిపించేలా చేసింది. అయితే ఒక్కటి మాత్రం మెచ్చుకోవాలి, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ల కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమా ద్వారా ట్రిపుల్ రోల్ చేసి తన కోరిక నెరవేర్చుకున్నందుకు. మరి మీకు 2023లో బాగా డిసప్పాయింట్ గురి చేసిన సినిమా ఏంటో కామెంట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.